హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే, క్లోజర్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకేంటంటే, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్‌కి అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, బేస్డ్ ఆన్ దట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఈ క్లోజర్ కాన్సెప్ట్ అనేది ఆహ్, చెప్తాను నేను. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక ఫంక్షన్ తీసుకున్న కాల్డ్ పేరెంట్. ఓకే. కూల్. నౌ హియర్ ఐయామ్ క్రియేటింగ్ ద 2 వేరియబుల్స్ కాల్డ్ ఫస్ట్ నేమ్ కాల్డ్ అవినాష్. ఓకే. దెన్ లెట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవి. ఓకే. సో, ఇలా 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. కూల్. నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా కాల్డ్ చైల్డ్ ఫంక్షన్. Now here I am creating a variable called full name is equals to first name plus last name. Okay. Now I'm console that logging that full name. ఓకే. నేను చెప్పాను గదా! ఎక్కడైతే ఒకవేళ చైల్డ్ ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ క్రియేట్ చేసామో, ఆ ఫంక్షన్ లోపలే మనం ఈ క్రియేట్ చేసిన ఫంక్షన్‌ని కాల్ చేయాలని. సో, చైల్డ్ ఫంక్షన్ అనేది కాల్ చేశాను. నౌ ఐయామ్ కాలింగ్ దట్ పేరెంట్ ఫంక్షన్. ఓకే. కూల్. ఇప్పుడు నేను రిజల్ట్ చూపిస్తాను చూడండి. అవినాష్, అభి అనేది రిజల్ట్ కింద వచ్చింది. కూల్. నౌ క్లోజర్ కాన్సెప్ట్ ఏంటిది? అంటే సీ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో, చైల్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఈ చైల్డ్ ఫంక్షన్‌కి లెక్సికల్ స్కోప్ అంటే ఎవరు? ఇవి. ఓకేనా? ఇవి లెక్సికల్ స్కోప్. ఇది లెక్సికల్ స్కోప్ అనమాట. అంటే లెక్సికల్ స్కోప్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని, నౌ ఈ ఫంక్షన్ లోపల మనం ఏం చేసాము, ఈ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది యాక్సెస్ చేసుకున్నాం. అంటే ఈ వేరియబుల్స్ లేవు. ఏవైతే పేరెంట్ ఫంక్షన్ లోపల వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ లెక్సికల్ స్కోప్ అవుతాయి. దేనికి? ఈ ఫంక్షన్‌కి. ఈ ఫంక్షన్‌కి ఈ ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ అనేవి లెక్సికల్ స్కోప్ అయితే అవుతాయి. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెక్సికల్ స్కోప్ అంటే ఏంటిది? ఈ ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసామో ఒక ఫంక్షన్ లోపల ఈ ఫంక్షన్‌కి బయట ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో అవన్నీ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ అవుతాయి ఈ ఫంక్షన్‌కి. ఓకే. నౌ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ ఓపెన్ దిస్ ఓకే. నేనేం చేస్తానంటే లెట్ మీ డ్రా ఇట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ యూ క్లియర్‌లీ. సో, నేను చెప్పాను గ్లోబల్ స్కోప్. ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాస్తామో అదంతా గ్లోబల్ స్కోప్ అనేది మీకు చెప్పాను. నౌ ఈ గ్లోబల్ స్కోప్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతది. వన్ ఈస్ స్క్రిప్ట్ స్కోప్. ఓకే. దెన్ అనదర్ వన్ ఈస్ విండో ఆబ్జెక్ట్. విండో ఆబ్జెక్ట్. ఈ విండో ఆబ్జెక్ట్‌లో ఏముంటది? ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో అండ్ ఏవైతే వేరియబుల్స్ అనేది వార్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటామో అవన్నీ ఆ విండో ఆబ్జెక్ట్‌లో ఉంటాయని చెప్పాను కదా! నౌ ఇక్కడ నేనేం చేశాను? ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నామో పేరెంట్ ఫంక్షన్, ఆ పేరెంట్ ఫంక్షన్ అనేది ఈ విండో ఆబ్జెక్ట్‌లో ఉండిద్ది. నౌ ఓకే. లెట్ మీ డీబగ్ ఆన్ ద డీబగర్ అండ్ లెట్ మీ షో యూ వన్ బై లైన్, లైన్ బై లైన్ ఏమవుతుందో చెప్తాను. ఓకే. సీ ఇక్కడ నేనేం చేశాను, స్కోప్ మీరు అబ్జర్వ్ చేయండి. స్కోప్ వచ్చేసి ఇనీషియల్‌గా గ్లోబల్ ఉంది. వై? బికాజ్ ఈ ఈ ఫంక్షన్ అనేది మనం ఏదైతే కోడ్ రాస్తామో ఇదంతా గ్లోబల్ స్కోప్‌లో ఉండిద్ది. ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో అవి స్క్రిప్ట్ స్కోప్ క్రిప్ సారీ ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ విండో ఆర్ ఎల్స్ గ్లోబల్ స్కోప్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే విండో అని ఉంది కదా! ఈ విండోలో నాకు పేరెంట్ అయితే ఉండిద్ది. ఓకే. లెట్ మీ షో యూ. సో, ఆఫ్ కోర్స్ జస్ట్ ఎ మినిట్. ఓకే. ఓకే. యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేం ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తానో నాకు ఒక లోకల్ స్కోప్ అనేది క్రియేట్ అవుతది. చూసారా? ఈ గ్లోబల్ స్కోప్ లోపల
నాకు ఒక లోకల్ స్కోప్ అనేది క్రియేట్ అవుతది. ఓకే. దీని పేరేంటది? లోకల్ స్కోప్. ఓకే. ఫైన్. నౌ ఈ లోకల్ స్కోప్‌లో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో, ఆ వేరియబుల్స్‌కి వాల్యూస్ అయితే అసైన్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ నేమ్ వచ్చేసి అవినాష్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి అభి అనేది వేరియబుల్స్‌కి లైక్ వాల్యూస్ అయితే ఇనిషియలైజ్ చేశాను. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అవినాష్. దెన్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభి అని ఇట్లా ఇచ్చాననమాట. ఓకే. కూల్. నౌ ఎప్పుడైతే నేను ఏవైతే పేరెంట్ ఫంక్షన్ లోపల చైల్డ్ ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. చూడండి. ఓకే. చూస్తే నాకు ఏంటి? ఏదైతే లోకల్ స్కోప్ ఉందో ఇక్కడ ఏదైతే లోకల్ స్కోప్ ఉందో అది ఏంటి? రీనేమ్డ్ యాస్ ఎ చూడండి. దట్ వాస్ రీనేమ్డ్ యాస్ ఎ క్లోజర్. ఓకేనా? దట్ వాస్ రీనేమ్డ్ యాస్ ఎ క్లోజర్. జస్ట్ ఎ మినిట్. దట్ వాస్ రీనేమ్డ్ యాస్ ఎ క్లోజర్. అండ్ ఈ లోకల్ స్కోప్ లోపలే ఇంకొక ఫంక్షన్ అయితే క్రియేట్ అయింది. దట్ వాస్ కాల్ ఇట్ యాస్ లోకల్ స్కోప్. అండ్ ఈ లోకల్ స్కోప్ ఏంటిది? చైల్డ్ ఫంక్షన్. ఓకేనా? చైల్డ్ ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ ఏదైతే ఒక లోకల్ స్కోప్ లోపల ఇంకొక లోకల్ స్కోప్ క్రియేట్ అయిందో అది చైల్డ్ ఫంక్షన్. అండ్ ఏదైతే లోకల్ స్కోప్ అంటే పేరెంట్ ఫంక్షన్ ఉందో దట్ వాస్ చేంజ్డ్ యాస్ ఎ క్లోజర్ నేమ్. ఓకేనా? రీనేమ్డ్ యాస్ ఎ క్లోజర్. నౌ సీ నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తానో ఇక్కడ నాకు ఫుల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ ఇనీషియల్‌గా అన్‌అవైలబుల్‌గా ఉంది. మీన్స్ అన్‌డిఫైన్డ్. ఎప్పుడైతే కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్‌లోకి వెళ్తదో అప్పుడు ఫుల్ నేమ్ వచ్చేసి అవినాష్ అభి అండ్ ఐ యామ్ లాగింగ్ దట్ వాల్యూ అవినాష్ అభి. ఓకే. కూల్. ఆఫ్టర్ ఎండింగ్ దట్ ఫంక్షన్ చూసారా? ఏదైతే లోకల్ ఫంక్షన్ ఉందో అంటే చైల్డ్ ఫంక్షన్ అది ఎగ్జిక్యూట్ అవ్వంగాల్నే ఆ స్కోప్ అనేది పోయి దెన్ ఈ లోకల్ స్కోప్ ఏదైతే పేరెంట్ ఫంక్షన్ ఉందో అది మాత్రమే చూపిస్తుంది మనకి. ఓకే. కూల్. నౌ లెట్ మీ ఫినిష్ దట్ ఫంక్షన్ కోడ్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూషన్ అయితే అయిపోయింది. నౌ ఇక్కడ నేనేం చేశాను చైల్డ్ ఫంక్షన్‌లో ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఓకే. సీ ఇప్పుడు క్లోజర్ గురించి చెప్తున్నాను వినండి. ఓకే. నేనేం చేస్తున్నానంటే ఆ కన్సోల్ డాట్ లాగ్ తీసేసి ఐ యామ్ రిటర్నింగ్ దట్ చైల్డ్ ఫంక్షన్. ఓకేనా? ఐ యామ్ రిటర్నింగ్ ద చైల్డ్ ఫంక్షన్ అండ్ ఐ యామ్ కాలింగ్ లైక్ ఐ యామ్ స్టోరింగ్ దట్ చైల్డ్ ఫంక్షన్ ఇన్ రెస్ట్ వేరియబుల్. ఓకే. కూల్. సీ ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను లైన్ బై లైన్. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ ఉంటాయో, ఆ వేరియబుల్స్ అనేవి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఉన్నంత సేపు మాత్రమే మనకి ఈ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ అనేవి వాలిడ్‌గా ఉంటాయి. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. ఎప్పుడైతే పేరెంట్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే ఈ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ అనేవి ఎగ్జి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఇక్కడ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ పేరెంట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయలేదో అప్పుడు మనకి ఇవి అవైలబిలిటీలో ఉండవు. ఎప్పుడైతే పేరెంట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఈ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది అవైలబిలిటీగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ పేరెంట్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయకోకుండా చైల్డ్ ఫంక్షన్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, మనకి ఈ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేవి అవైలబిలిటీలో ఉండవు. బట్ బికాస్ ఆఫ్ ద క్లోజర్స్ కాన్సెప్ట్ మనకేంటంటే, ఈ పేరెంట్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయకోకుండానే మనకి ఈ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది యాక్సెస్ చేసుకోగలము. అది ఎలా అనేది చెప్తాను. ఓకే. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే రెస్ట్ అనే ఫంక్షన్‌ని కూడా కాల్ చేస్తున్నాను. యాహ్! ఓకే. నౌ లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్ అగైన్. కూల్. నౌ పేరెంట్ ఫంక్షన్‌ని కాల్ చేశాను. ఇనీషియల్‌గా రెస్ట్‌లో ఏముంది? అన్‌అవైలబుల్ ఆర్ ఎల్స్ అన్‌డిఫైన్డ్ అనేది ఉంది. నౌ ఇక్కడ నేనేం చేశాను పేరెంట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను. ఓకే. సో, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది అసైన్ అయింది. కూల్. నౌ
ఇప్పుడు నేను రిటర్న్ చేస్తున్నాను చూడండి. ఈ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు. చైల్డ్ అనే ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ ఆర్ ఎల్స్ కాల్ అనేది చేయట్లేదు. సింప్లీ ఐ యామ్ రిటర్నింగ్ ఓకే. సారీ జస్ట్ ఎ మినిట్ ఇక్కడ ఓకే. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. అక్కడ నేను కాల్ చేశాను ఫంక్షన్‌ని. ఐ యామ్ నాట్ రిటర్నింగ్. ఓకే. లెట్ మీ రన్ అగైన్. ఇక నేను ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనైతే అసైన్ చేశాను. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఇక్కడ నేను చైల్డ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే చేయట్లేదు. అంటే కాల్ అయితే చేయట్లేదు. జస్ట్ ఐ యామ్ రిటర్నింగ్ ద చైల్డ్ ఫంక్షన్. ఓకేనా? చైల్డ్ ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తున్నాను. ఓకే. ఎప్పుడైతే చైల్డ్ ఫంక్షన్‌ని రిటర్న్ చేశానో చూడండి ఇక్కడ స్క్రిప్ట్ లెవెల్‌లో స్క్రిప్ట్ వేరియబుల్‌లో నాకేముండిద్దో చూడండి. ఓకే. లెట్ మీ రిటర్న్. సో, ఇక్కడ స్క్రిప్ట్‌లో ఏంటి నాకు చైల్డ్ అయితే ఉంది. చైల్డ్ అయితే ఉంది. ఓకే. నౌ ఇక నేనేం చెప్పాను? ఎప్పుడైతే నేను పేరెంట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తానో, కాల్ చేస్తానో అప్పుడు మాత్రమే ఈ చైల్డ్ ఫంక్షన్ లోపల ఇవి ఏవైతే లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ ఉన్నాయో అవి యాక్సెస్ చేసుకోగలనని. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఓన్లీ చైల్డ్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను. అంటే పేరెంట్ ఫంక్షన్‌ని కాల్ చేయట్లేదు. చైల్డ్ ఫంక్షన్‌ని మాత్రమే కాల్ చేస్తున్నాను. ఓకేనా? చైల్డ్ ఫంక్షన్‌ని మాత్రమే కాల్ చేస్తున్నాను. అంటే ఇవి అవైలబిలిటీలో ఉండవు కదా! బట్ బికాస్ ఆఫ్ ద క్లోజర్స్ కాన్సెప్ట్ మనకేంటంటే ఈ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ ఏవైతే మనం ఈ చైల్డ్ ఫంక్షన్‌లో యాక్సెస్ చేసుకుంటున్నామో ఓకేనా? లెట్ మీ రిపీట్ అగైన్. ఈ చైల్డ్ ఫంక్షన్‌లో ఏవైతే లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసుకుంటున్నామో అవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ద పేరెంట్ ఫంక్షన్. పేరెంట్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయకోకుండానే మనకి ఈ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ ఏవైతే ఈ చైల్డ్ ఫంక్షన్‌లో యాక్సెస్ చేసుకుంటున్నామో అవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. లెట్ మీ షో యూ. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? చైల్డ్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తానో చూడండి. నాకేంటి క్లోజర్ అంటే పేరెంట్ ఫంక్షన్ కూడా ఉంది. చూసారా? పేరెంట్ ఫంక్షన్ కూడా వచ్చింది. యాస్ వెల్ యాస్ ఏదైతే చైల్డ్ ఫంక్షన్ ఉందో అది కూడా వచ్చింది. నేను చెప్పాను గదా! ఇందాక లోకల్ స్కోప్ అంటే ఏదైతే క్లోజర్ ఉందో పేరెంట్ ఫంక్షన్ యాస్ వెల్ యాస్ చైల్డ్ ఏదైతే ఉందో అది లోకల్ స్కోప్ అనమాట. ఇక్కడ ఏదైతే లోకల్ స్కోప్ ఉందో అది చైల్డ్ ఫంక్షన్ అండ్ ఏదైతే క్లోజర్ ఉందో అది పేరెంట్ ఫంక్షన్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? యాక్సెస్ చేసుకున్నాను. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే. ఇక నాకు ఫుల్ నేమ్ వచ్చేసి చూసారా? అవినాష్ అభి అనేది వచ్చింది. ఓహ్! ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ క్లోజర్ అనేది డెఫినేషన్ ఏంటంటే, ఈ క్లోజర్‌కి డెఫినేషన్ అంటే సీ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ వేర్ ఇట్ వాస్ బైండ్ ఆర్ ఎల్స్ కంబైన్డ్ విత్ ద లెక్సికల్ స్కోప్. ఓకేనా? సీ లెట్ మీ జూమ్ ఇట్ ఔట్. ఓకే. సీ క్లోజర్ అంటే ఏం లేదు. క్లోజర్ ఈస్ ఎ ఫంక్షన్. అంటే చూడండి. ఇది ఇదొక క్లోజర్ అన్నమాట. క్లోజర్ ఈస్ ఎ ఫంక్షన్ వేర్ ఇట్ వాస్ బైండెడ్ విత్ ద లెక్సికల్ స్కోప్. ఇక్కడ మనం ఏవైతే వేరియబుల్స్ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకుంటున్నామో అవన్నీ బైండెడ్ అయిపోయి అంటే ఈ వేరియబుల్స్ కూడా బైండెడ్ అయిపోయి మనకి రిటర్న్ అయితే చేస్తుంది. ఓకేనా? సో, లెట్ మీ రిపీట్ అగైన్. క్లోజర్ ఈస్ ఎ ఫంక్షన్ వేర్ ఇట్ వాస్ బైండెడ్ విత్ ద లెక్సికల్ స్కోప్. ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. మనం ఏవైతే లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్‌ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నామో, ఆ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్‌ని మాత్రమే రిటర్న్ చేసిద్ది. ఓకే. ఇప్పుడు చూడండి. నేను ఓన్లీ ఫస్ట్ నేమ్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటున్నాను. లెట్ మీ రిఫ్రెష్ అగైన్. ఇందాక నాకేంటి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాక్సెస్ చేశాను కాబట్టి క్లోజర్‌లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు చూడండి. సో, పేరెంట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వాల్యూస్‌ని అసైన్ చేశాను. అండ్ ఐ యామ్ రిటర్నింగ్ ద ఫంక్షన్. ఓకే. నౌ ఐ యామ్ కాలింగ్ దట్ చైల్డ్ ఫంక్షన్. ఇక్కడ చూసుకుంటే క్లోజర్‌లో ఏముంది నాకు ఫస్ట్ నేమ్ మాత్రమే ఉంది. అంటే మనం ఇక్కడ ఏవైతే లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసుకుంటున్నామో ఆ లెక్ ఆ వేరియబుల్స్‌ని మాత్రమే బైండ్ చేసి ఓకేనా? బైండ్ ఆర్ ఎల్స్ కంబైన్ చేసి మనకి రిటర్న్ అయితే చేసిద్ది.
వితౌట్ క్లోజర్ కాన్సెప్ట్ ఏంటి మనకి? క్లోజర్ కాన్సెప్ట్ లేకపోతే మనం ఏంటి? పేరెంట్ ఫంక్షన్‌ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, అప్పుడు మాత్రమే మనం ఈ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్‌ని ఈ చైల్డ్ ఫంక్షన్ లోపల యాక్సెస్ అయితే చేసుకోగలము. బట్ బికాస్ ఆఫ్ దిస్ క్లోజర్ కాన్సెప్ట్ వి కెన్ యాక్సెస్ ఈవెన్ if at all we are not running the parent function, then also we can access this lexical scope variables. ఓకేనా? పేరెంట్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయకోకుండానే we can access this lexical scope. బట్ ఏంటి? ఏవైతే ఇక్కడ మనం యాక్సెస్ చేసుకుంటున్నామో లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్ అవి మాత్రమే యాక్సెస్ అయితే చేసుకోగలము. ఓకే. సో, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. క్లోజర్‌లో ఫస్ట్ నేమ్ మాత్రమే ఉంది. ఆ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్‌లో అసైన్ అవుతది. దెన్ ఓకే. సో, ఇదనమాట క్లోజర్ కాన్సెప్ట్. యాక్చువల్ డెఫినిషన్ వచ్చేసి ఇదనమాట. క్లోజర్ ఈస్ ఎ ఫంక్షన్ వేర్ ఇట్ వాస్ కంబైన్డ్ విత్ ఎ లెక్సికల్ స్కోప్. ఇక్కడ మనం ఏవైతే లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్‌ని యూజ్ చేసుకుంటున్నామో, ఆ లెక్సికల్ స్కోప్ వేరియబుల్స్‌తోనే ఇట్ వాస్ కంబైన్డ్ ఆర్ ఎల్స్ బైండ్ అండ్ ఇట్ విల్ రిటర్న్ అనమాట. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. క్లోజర్స్ కాన్సెప్ట్ ఈజీగానే చెప్పాను నేను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ ఇది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి అర్థం కాలేదని. ఓకే. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇది. ఓకేనా? ఎందుకంటే ఇట్ వాస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో. ఓకే. ప్లీజ్ ఒకవేళ మీకు అర్థమైందనుకుంటే, అర్థమైందనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి అర్థమైందని. లేదంటే అర్థం కాలేదని మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే. ఓకే. అండ్ ఇంకొక ఫ్యూ కాన్సెప్ట్స్ లైక్ ఇంకొక కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత నేను రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అంటే లైక్ ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేస్తా మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్స్ అనేవి. ఓకే. యాహ్! ప్లీజ్ అర్థమైందా లేదా అని కామెంట్ సెక్షన్‌లో మాత్రం డెఫినిట్‌గా మెన్షన్ చేయండి. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.